అందరికీ హాయ్ అండి. ఈ రోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్ టమాటా చట్నీ చేయబోతున్నాం. ఈ చట్నీ మనం ప్రయాణంలో వెళ్ళినప్పుడు 2-3 రోజులు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఏమీ చెడిపోదండి. అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా లొట్లేసి తింటారు. అంత టేస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ వ్లాగ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ టమాటా చట్నీకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక 5 నుండి 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు పావు టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులో సీక్రెట్ ఏంటంటే కసూరి మేతి కొంచెం వేయాలండి. వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అనమాట. కసూరి మేతి కొంచెం తాలింపులో వేసినామంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఓకేనా? ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2, 5 నుండి 7 పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లికాడ సీజన్ కాబట్టి ఉల్లికాడలు కూడా ఒక పిడికడ వేసినామంటే ఆహా, మరి చెప్పే అవసరం లేదండి. నాన్ వెజ్కి ఏమాత్రం తక్కువ లేకుండా టేస్ట్ అంత బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసినామంటే ఉల్లికాడలు, ఉల్లిపాయలు అంతా కూడా బాగా ఉడికిపోతుంది, వేగంగా ఉడికిపోతుంది అనమాట. టమాటా చట్నీకి ఉల్లిపాయలు ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే అవసరమే లేదండి. కొంచెం లైట్గా ఇలా కలర్ చేంజ్ అయిందంటే, ఈరోజు నేను 1 కేజీ టమాటాలు తీసుకున్నాను. క్వాంటిటీ వచ్చి కేజీ టమాటాలు తీసుకున్నాను. టమాటాలు ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ ధనియాలు, కారం పొడి 1.5 టేబుల్ స్పూన్ వేసాను. ఆ క్లిప్ మిస్ అయిందనమాట. గరం మసాలా పావు టేబుల్ స్పూన్, చింతపండు చిన్న ఉసిరికాయ సైజ్ అంతా వేసుకోవాలి. కొంచెం పులుపు ఉండాలి కానీ తెలియకూడదు. మనం చింతపండు వేసామని తెలియకూడదు. బెల్లము చిన్న మొక్క వేసుకోవాలండి. ఆ స్వీట్నెస్ కూడా బయటికి తెలియకూడదు అనమాట. ఓకేనా? కల్లుప్పు 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని అన్ని ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ ని లోకి టర్న్ చేసుకుని మూత పెట్టి 10 నుండి 15 నిమిషాలు ఉడకబెట్టాలి. మధ్య మధ్యలో తీసుకొని కలుపుతుండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. మనం టమాటా చట్నీ చేసినప్పుడు టమాటాలు నాటువి తీసుకోవాలి, ఎర్రగా ఉండాలి. నెక్స్ట్ వచ్చి పులుపుగా ఉండాలండి. అలా టమాటా తీసుకున్నామంటే మనం చేసే టమాటా చట్నీ రుచిగా ఉంటుంది. టమాటాలన్నీ ఇలాగా మెల్ట్ అయిపోవాలి. లాస్ట్ లో కొంచెం సన్నం కట్ చేసిన కొత్తిమీర వేసినామంటే మనం ఆంధ్ర స్టైల్ టమాటా చట్నీ రెడీ అనమాట. ఇలా చేసుకుని మీరు ప్రయాణం చేసేటప్పుడు ఒక 2-3 రోజులు స్టోర్ పెట్టుకోవచ్చు అండి. మేము ప్రతిసారి ఊరికి వెళ్ళేటప్పుడు ఈ చట్నీ కంపల్సరీ ఉంటుంది. మనం ప్రయాణంలో తీసుకెళ్లేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినామంటే ఒక 2 నుండి 3 రోజులు ఉంటుందని, స్మెల్ కాకుండా బాగుంటుంది. మేము ఊరికి వచ్చేటప్పుడు టమాటా చట్నీ, ఒక కర్రీ, చపాతి, అన్నం, మజ్జిగ కంపల్సరీ ఉంటుంది అనమాట. వేడి అన్నంలో ఒక గరిటె టమాటా చట్నీ వేసుకుని కలుపుకొని తిన్నామంటే దాని ముందు మనకి ఏ నాన్ వెజ్ అవసరం లేదండి. సైడ్ లో ఒక కర్రీ కూడా అవసరం లేదు. అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా టమాటా చట్నీ చేసుకుని పిల్లలు పెద్దవాళ్ళు తిన్నారంటే లొట్టలు వేసుకొని తింటారు. మీకు ఆంధ్ర స్టైల్ టమాటా చట్నీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, అందరికీ బాయ్.